హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఏఆర్ క్రియేషన్స్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ఆల్ కూడా ప్రెస్ చేయండి. ఈరోజు నేను మీకు స్కిన్ టైట్ ప్యాంటు ఎలా కట్ చేసుకోవాలి, ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపిస్తున్నా అండి. స్కిన్ టైట్ ప్యాంటు ఇది మనం చూసారు కదా, కోన్ షేప్లో వేసుకున్న. దీనికోసం నేను 2.5 అంటే 2.5 మీటర్ల క్లాత్ని తీసుకున్నా అండి. దీన్ని ఇలా కోన్ షేప్లో అంటే డబల్ ఫోల్డింగ్ వేసి దాన్ని నేను కోన్ షేప్లో వేసుకున్నాను. ఇది నార్మల్ ప్యాంట్ లాగా కాదు, మనకి లెగ్గిన్స్ ఎలా అయితే ఉంటాయో అలాగే స్కిన్ టైట్ ప్యాంట్ కూడా. లెగ్గిన్స్ అంటే లెగ్గిన్స్ అందరికీ సూటబుల్ ఉండవు, అందుకని వాళ్ళ కోసం మీరు స్కిన్ టైట్ ప్యాంట్ స్టిచ్ చేశారనుకోండి యాస్టీస్ లెగ్గిన్ లాగే ఉంటుంది. ఇది నేను ఫస్ట్ చూస్తున్నారు కదా, కోన్ షేప్లో నేను డబల్ ఫోల్డ్ చేసి కోన్ షేప్లో వేసాను. ఫస్ట్ ఇలా కోన్ షేప్లో వేసిన తర్వాత మనం ఫస్ట్ ఫుల్ లెంత్ తీసుకోవాలి. అయితే మనకి ఫుల్ లెంత్ 42 ఇంచెస్ అండి. ఇలా ఫుల్ లెంత్ ఫస్ట్ తీసుకోవాలి. ఫుల్ లెంత్ తీసుకోవడానికి కింది వైపు నుంచి నేను చూసుకుంటున్నాను. 4 ఫోల్డింగ్స్ వేసుకున్నప్పుడు కాల్ దగ్గర మనకి సరిపోతుందా లేదా అని చూసుకోవాలి. ఇక్కడైతే సరిపోతుంది. ఇక్కడ నేను టోటల్గా అయితే ఒక 8 ఇంచెస్ తీసుకున్నా అండి వెడల్పు, అంటే మనకి మడిమ దగ్గర 8 ఇంచెస్ వెడల్పు వచ్చేలాగా కింది వైపుకు క్లాత్ ఉందా లేదా చూసుకొని ఇలా నేను మార్క్ చేసుకున్నాను, గీత గీసుకున్నాను కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి నేను మనకి 42 ఇంచెస్ ఉంది కదా, 42 ఇంచెస్ ఇలా పై వైపుకు పెట్టుకుంటున్నాను. చూడండి, ఇలా పై వైపుకి పెట్టుకున్నప్పుడు మనకైతే జాయింట్లు కంపల్సరీగా పడతాయండి. ఇంకా ఈ ఫుల్ లెంత్ కన్నా ఒక 5 ఇంచెస్ మనం ఎక్స్ట్రాగా పెట్టుకోవాలి, ఎందుకంటే ఇది స్కిన్ టైట్ ప్యాంట్ కాబట్టి 5 ఇంచెస్ ఎక్స్ట్రాగా కంపల్సరీగా పెట్టుకుంటే మనకి కుచ్చులుగా వస్తుంది, కాల్కి చూడడానికి కూడా బాగుంటుంది. ఇప్పుడు నేను 42 + 5 ఇంచెస్ ఎక్కడి వరకు అయితే వచ్చిందో అక్కడికి పెట్టుకున్నాను. ఇంకా మనకి హిప్పు 32 ఇంచెస్ అండి, 32 ఇంచులు హిప్పు. దాన్ని బై 4 చేశాను, అంటే 8 ఇంచెస్ నేను పెట్టుకున్నాను. 8 ఇంచెస్కి ఇంకా ఒక 5 ఇంచెస్ ఎక్స్ట్రాగా యాడ్ చేశాను నేను. ఇలా యాడ్ చేస్తే చూస్తారా, మనకి ఇక్కడ బయట వైపున జాయింట్లు పడతాయండి. ఇది స్కిన్ టైట్ ప్యాంట్ కాబట్టి దీనికి కంపల్సరీగా జాయింట్స్ అనేవి ఉంటాయి. ఇలా నేను చూస్తున్నారు కదా, షేప్ అయితే గీసుకున్నాను. ఇంకా కింది వైపుకు నేను 15 ఇంచెస్ పెట్టుకున్నాను. అయితే 15 ఇంచెస్లో పైకి 5 ఇంచెస్ మైనస్ చేశానండి. ఫుల్ లెంత్ నుంచి 5 ఇంచెస్ మైనస్ చేశాను కాబట్టి 10 ఇంచెస్ పెట్టుకున్నాను నేను. ఇక 10 ఇంచెస్ నుంచి ఇక్కడ నేను షేప్ చేస్తున్నాను కదా, ఈ షేప్ ఎలా చేసుకోవాలంటే 5 ఇంచెస్ క్రాస్ గీసుకున్నాను. తర్వాత స్ట్రైట్గా మనం ఇక్కడ 8 ఇంచెస్ మనము కింద మడిమ దగ్గర తీసుకున్నాం కదా, దానికి కలిపేలాగా 5 ఇంచెస్ అయితే గీసుకున్నాను. అర్థమైంది కదండి. ఇక్కడ నేను ఫుల్ లెంత్లోంచి 5 ఇంచెస్ ఎందుకు మైనస్ చేశానంటే మనకి టోటల్గా ఇలా కటింగ్ అయింది. మనకి ఇంకా పై భాగంలో నాడ అనేది పెట్టుకుంటాం కదా, దానికి ఫోల్డింగ్కి ఇంకా కొంచెం ఎక్స్ట్రాగా 5 ఇంచెస్ మైనస్ చేశాను నేను. ఇప్పుడైతే జాయింట్లు కట్ చేస్తున్నా. ఇలా టోటల్గా ప్యాంట్ ఫినిష్ అయింది కదా, ఇంకా జాయింట్లు ఎలా కట్ చేసుకోవాలంటే మనం అంబ్రెల్లా ఫ్రాక్కి ఎలా అయితే కట్ చేసుకుంటామో అలాగే ప్యాంటు, స్కిన్ టైట్ ప్యాంటు కూడా జాయింట్స్ అనేవి కట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా 4 ఫోల్డింగ్స్ వేసుకొని ఎంతవరకు అవసరమో అంతవరకు నేను జాయింట్లు అయితే కట్ చేసుకుంటున్నా. ఇట్లా కట్ చేసుకున్నాక ఇప్పుడు ఈ ప్యాంటు ఒక కింది భాగం అయితే ఫినిష్ అయింది. ఇంకా పైకి మనం 5 ఇంచెస్ ఎక్స్ట్రాగా అంటే 5 ఇంచెస్ మైనస్ చేసాం కాబట్టి ఫుల్ లెంత్ నుంచి ఆ 5 ఇంచెస్ ప్లస్ ఎక్స్ట్రాగా అయితే మనం కట్ చేసుకోవాలి పైకి. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే నేను ఇక్కడ కింది భాగంలో మనం జాయింట్ చేయాల్సి ఉంటుందండి. నేను ట్రయాంగిల్ షేప్లో కట్ చేశాను కదా, ఇవి ఎందుకంటే ఇది స్కిన్ టైట్ ప్యాంట్ కాబట్టి మనకు కాలి భాగంలో టైట్ ఉంటుంది, కానీ ఇక్కడ నడుము కింది భాగంలో మనకి లూజ్గా రావాలి అని అంటే ఆ ట్రయాంగిల్ షేప్లో మనం కట్ చేసుకోవాలి. అది ఎంత వెడల్పు పెట్టుకోవాలి అని అంటే నార్మల్గా పెట్టుకుంటే సరిపోతుంది. చూడండి, ఇక్కడ ఇదిగో ఇలా వేసుకుంటే మనకి ఇక్కడ లూజ్గా ఉంటుందన్నమాట, కిందికి కూర్చున్నా లేచినా మనకి కంఫర్టబుల్గా ఉంటుంది. దానికోసం అయితే కట్ చేశాను. ఇప్పుడు పైన మనం బెల్ట్ కోసం అయితే ఎక్స్ట్రాగా మైనస్ చేసింది ఉంది కదా, దానికి నేను ఇంకో 3 ఇంచెస్ యాడ్ చేశాను. అంటే టోటల్గా ఒక 7 to 10 ఇంచెస్ మధ్యలో కట్ చేసుకుంటున్నాను నేను వెడల్పు. టోటల్గా ఒక 5 ఇంచెస్ మైనస్ చేశాను అని చెప్పాను కదండి, అందులోకి నేను ఒక 4 ఇంచెస్ యాడ్ చేశాను. యాడ్ చేసి 8 ఇంచెస్ వెడల్పు వచ్చేలాగా నేను పట్టి కట్ చేసుకుంటున్నాను పైకి. 8 ఇంచెస్ ఎందుకు అని అంటే మనకు అందులో ఒక 3 ఇంచెస్ మనకి
నాడ కోసమే అయిపోతుందండి. ఇంకా మిగతాది మనకి ఫుల్ లెంత్లో కవర్ అయిపోతుంది. దీనికైతే చాలా జాయింట్స్ పడ్డాయండి. అంటే 2.5 మీటర్ల క్లాత్తో మనము నార్మల్ ప్యాంట్ ఈజీగా కుట్టుకోవచ్చండి. కానీ ఇది స్కిన్ టైట్ ప్యాంటు ఫుల్ లెంత్ కన్నా మనం ఎక్స్ట్రాగా పెట్టుకుంటాం. అంటే ఒక 5-6 ఇంచెస్ 10 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోవచ్చు క్లాత్ని బట్టి. అలా పెట్టుకుంటాం కాబట్టి ఇంకో జాయింట్లు అనేవి పడుతూ ఉంటాయి కాబట్టి మనకైతే క్లాత్ అయితే సరిపోదండి. కాకపోతే 2.5 మీటర్స్ క్లాత్తోనే మనం ఈజీగా అయితే కుట్టుకోవచ్చు. కొంచెం జాయింట్స్ వేసుకుంటే సరిపోతుంది. చాలా చాలా ఈజీగా మనం స్కిన్ టైట్ ప్యాంట్ అయితే కుట్టుకోవచ్చండి. టోటల్గా నేను జాయింట్లు అన్నీ కట్ చేసిన తర్వాత ఇదిగో చూడండి, ఇలా నేను ఇప్పుడు ఎలా అయితే ఈ కట్ చేసిన పీసెస్ని వేస్తున్నానో యాస్టీస్ అలాగే మనం ప్యాంట్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలండి. ఇలా టోటల్గా కటింగ్ అయితే ఫినిష్ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని ఎలా కుట్టుకోవాలో నేను మీకు చూపిస్తాను. చూస్తున్నారు కదా, ఫస్ట్ నేను ఒక పార్ట్ తీసుకున్నాను. మనం కట్ చేసిన ప్యాంట్లోంచి ఒక పార్ట్ తీసుకొని దీనికి మనకి జాయింట్స్ ఉన్నాయి, ఇక్కడ కనిపిస్తుంది కదా. ఈ జాయింట్స్ ఉన్న ప్లేస్లో మనం ఆల్రెడీ కట్ చేసిన భాగాలు ఉన్నాయి కదా, ఈ కట్ చేసిన భాగాలని వాటిపైన వేసి జాయింట్ చేసుకోవాలి. ఇలా నేను ఎలా అయితే పెట్టానో అలా జాయింట్ చేసుకోవాలి. అంటే స్ట్రైట్ సైడు ప్యాంట్కి స్ట్రైట్ సైడు మనం కట్ చేసిన ముక్క రివర్స్గా పెట్టుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇలా నేను రివర్స్గా పెట్టుకుంటున్నాను. ఇది ఇంకా ప్యాంట్ ఏమో స్ట్రైట్గా పెట్టాను, ముక్కనేమో కట్ చేసిన ముక్కని రివర్స్గా పెట్టాను. ఓకేనా, అర్థమవుతుంది కదండి మీకు. ఇలా రివర్స్గా పెట్టి కుట్టు వేసుకోవాలి మనం. స్కిన్ టైట్ ప్యాంటు అంటే ఏదో అనుకునేరు మీరు. స్కిన్ టైట్ ప్యాంట్ అంటే లైక్ లెగ్గిన్స్ అనుకోండి. మీరు లెగ్గిన్స్ వేసుకుంటారు కదా. స్కిన్ టైట్ ప్యాంట్కి కింది భాగంలో మనం హుక్స్ అనేవి పెట్టుకుంటాం. అవి కూడా ఆప్షనల్ మాత్రమే. మనము ఎలాస్టిక్తో కూడా దీన్ని స్టిచ్ చేసుకోవచ్చండి. కంపల్సరీగా నేను ఇంకో వీడియోలో మీకు ఎలాస్టిక్తో స్కిన్ టైట్ ప్యాంట్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తా అండి. ప్రస్తుతానికి అయితే హుక్స్తో నేను స్కిన్ టైట్ ప్యాంటు ఎలా స్టిచ్ చేసుకోవాలో చెప్తున్నాను మీకు. అంటే చాలామందికి కొంతమందికి లూజ్ ప్యాంట్స్ నచ్చవు, అలాగే లెగ్గిన్స్ తీసుకుంటే అవి ఆగడం లేదు, చిరిగిపోతున్నాయి, ఫిట్టింగ్ కరెక్ట్గా రావట్లేదు అనుకునే వాళ్ళైతే ఇలా స్కిన్ టైట్ ప్యాంటు 2.5 మీటర్ల క్లాత్ తీసుకొని ప్యాంట్ క్లాత్ స్కిన్ టైట్ ప్యాంట్స్ కలర్కి ఒకటి చొప్పున మీరు అలా స్టిచ్ చేసుకున్నారనుకోండి, ఈజీగా టాప్స్ మీదకి అయితే వేసుకోవచ్చు. ఇప్పుడు నేను టోటల్గా జాయింట్లు అయితే వేసాను. అంటే 2 సైడ్లు, ఒక భాగానికి 2 సైడ్లు జాయింట్ పడ్డాయి కదా మనకి, 2 సైడ్స్ వేసాను. ఇంకో భాగం ఉంది కదా మనకి, ఇంకో ప్యాంటు భాగం ఉంది కదా, ఆ ప్యాంటు భాగానికి కూడా ఇలా 2 సైడ్స్ అయితే వేసుకోవాలి. ఇంకా ఇది నేను ఈక్వల్గా అయితే కట్ చేసుకుంటున్నాను అండి. ఇట్లా కట్ చేసుకుంటూ అయిపోయింది కదా. ఇట్లా అయిపోయినాక ఇంకో భాగం ఉంది, ఇంకో భాగాన్ని నేను జాయింట్ వేసుకోవాలి. సో జాయింట్ వేసుకోవడానికి నేను ఇలా పీసులు తీసుకొని రివర్స్గా వేసి సేమ్ ఫస్ట్ ఎలా అయితే జాయింట్ వేసుకున్నానో అలాగే దీన్ని కూడా జాయింట్ వేసుకుంటున్నాను. ఇలా మనం అంబ్రెల్లా ఫ్రాక్స్కి ఎక్కువగా జాయింట్లు వేస్తుంటాం కాబట్టి అది వచ్చిన వాళ్ళకి ఇది ఈజీగానే ఉంటుంది జాయింట్లు వేయడం. అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే అమ్మో జాయింట్సా, ఇది మేము కుట్టుకోలేమని చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. అలా ఏం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదండి. చిన్న చిన్న జాయింట్స్ ఏం పడవు. కంపల్సరీగా స్కిన్ టైట్ ప్యాంట్కి ఫ్రంట్ అండ్ బ్యాక్ భాగంలో జాయింట్లు వస్తేనే ఆ స్కిన్ టైట్ ప్యాంట్ అనేది లుక్ బాగుంటుంది. ఇలా టోటల్గా నేనైతే జాయింట్లు వేసుకున్నాను. ఇలా టోటల్గా జాయింట్లు అయితే వేసుకోవడం ఫినిష్ అయింది. ఇంకా 2 భాగాలు స్ట్రైట్ సైడ్ లోపలికి వచ్చేలాగా, రివర్స్ 2 పైకి వచ్చేలాగా వేసి ఒక సైడ్ ఇలా కుట్టు వేసుకుంటున్నాను. నేను ఒక సైడ్ జాయింట్ చేస్తున్నాను. 2 ప్యాంటు భాగాలు ఉన్నాయి కదా, వాటిని నేను ఇలా జాయింట్ వేసుకుంటున్నాను. ఇలా జాయింట్ వేసేటప్పుడు కిందికి నేను ఒక 2 ఇంచులు 3 ఇంచుల మందం వదిలేసాను. ఎందుకంటే ట్రయాంగిల్ షేప్లో మనం కట్ చేసాం చిన్న ముక్కలు, గుర్తున్నాయి కదా, ఆ చిన్న ముక్కల్ని వీటికి జాయింట్ చేయాల్సి ఉంటుందండి మనము. ఇప్పుడు 3 ఇంచెస్ కిందికి వదిలేసాం కదా, 1 సైడ్ జాయింట్ చేసి ప్యాంటును ఇలా కిందికి వదిలేసింది. దీనికి మనం ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకున్న పీసులు ఉన్నాయి కదా, చిన్న పీసులు, వాటిని ఇలా జాయింట్ వేసుకోవాలి. చూడండి, ఇవి కట్ చేసుకున్నాం కదా మనం, వీటిని మనం ఇక్కడ జాయింట్ వేసుకోవాలి. ఎలా వేసుకోవాలో నేను మీకు చూపిస్తా అండి. ఇప్పుడు ఇది రివర్స్ సైడ్, నేను ప్యాంట్ రివర్స్ సైడ్ ఉంది కదా, ఈ రివర్స్ సైడ్ నుంచే మనం జాయింట్ వేసుకోవాలి. ఇలా చూడండి, స్ట్రైట్ సైడ్ దానికి కూడా లోపలికి వచ్చేలాగా వేసుకొని
ఇలా ట్రయాంగిల్ రెండు వైపులా కరెక్ట్గా పెట్టుకోవాలండి. ఇటువైపు అటువైపు కరెక్ట్గా రావాలి. ఇలా కనిపిస్తుంది కదా, ఇలా వేసుకోవాలి జాయింట్. ఫస్ట్ ఒక సైడ్ నేను కుట్టు వేసుకుంటున్నా. ఇలా టోటల్గా అయితే ఒక సైడ్ కుట్టు వేసుకున్నా. ఇప్పుడు ఇట్లా వేసుకున్న తర్వాత రివర్స్ ఇంకో సైడ్ ఉంటుంది కదా, ఇంకో సైడ్ వేసుకోవాలి మనం. చూడండి, ఇదిగో ఒక సైడ్ వేసుకున్నాను. ఇంకో సైడ్ వేసుకోవడానికి ఇలా ముడతలు అనేవి లేకుండా, క్లాత్ ముడత రాకుండా ఉండడానికి స్ట్రైట్గా పట్టుకోవాలి. ఇలా పట్టుకొని ఇంకో సైడ్ కూడా సేమ్ అలాగే కుట్టు వేసుకోవాలి. ఈ ట్రయాంగిల్ షేప్లో ఉన్న ముక్కలు వేసుకోవడం వల్ల యూజ్ ఏంటో నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదండి. మనకి కింది భాగంలో కూర్చోవడానికి, లేవడానికి, నడవడానికి మనకి కంఫర్టబుల్గా ఉంటుంది. స్కిన్ టైట్ ప్యాంట్ అంటే కాలు మొత్తం మనకి టైట్గా ఉంటుంది కదండి. అలా టైట్గా ఉన్నప్పుడు మనకి అంటే కూర్చోవడం, లేవడం ఇబ్బందిగా ఉండకుండా ఉండడానికి మనం వీటిని జాయింట్ చేసి వేసుకున్నాం అనుకోండి, కుట్టు వేసుకుంటే మనకి చాలా ఈజీగా అంటే కంఫర్టబుల్గా ఉంటుంది. వీటి కోసమే మనం ఇలా ఈ ట్రయాంగిల్ షేప్లో ఉన్న ముక్కల్ని జాయింట్ వేసుకుంటాం. ఇంకా పైన నేను అనిగే కుట్టు కూడా వేసుకున్నా. చూడండి, స్ట్రైట్ సైడు ట్రయాంగిల్ షేప్లో అనిగే కుట్టు కూడా వేసుకున్నాను. కనిపిస్తుంది కదా. ఇలా వేసుకోవడం అయితే ఫినిష్ అయింది వన్ సైడు టోటల్గా. ఇప్పుడు ఇంకో సైడు, అనదర్ సైడ్ ఉంది కదా ఇంకో వైపు, ఆ ఇంకో వైపున కూడా మనము జాయింట్ వేసుకోవాలి. అయితే ఇలా జాయింట్ వేసుకునేటప్పుడు మనం ఇక్కడ కాస్త అంటే ఒక 2 ఇంచెస్ వరకు వదిలేసి జాయింట్ వేసుకోవాలి. ఎందుకంటే మనం పైకి క్లాత్ జాయింట్ వేసేది ఉంది. మనము ఎక్స్ట్రాగా నాడపట్టి కోసము ఇంకా ఎక్స్ట్రాగా కట్ చేసి పెట్టుకున్న క్లాత్ ఉంది కదా, దానికోసం నేను పైకి 2 ఇంచులు, ఇంకా కిందికి ఈ ముక్క కోసం 3 ఇంచులు వదిలేసి మధ్యలో ఒక కుట్టు అయితే వేసుకున్నాను నేను రెండో సైడు. ఇప్పుడు ఈ ట్రయాంగిల్ షేప్ ముక్క ఉంది కదా, దాన్ని నేను జాయింట్ వేసుకుంటున్నా. ఇలా చూస్తున్నారు కదా, ఇలా రెండు వైపులా జాయింట్ వేసుకుంటున్నాను. ఇలా జాయింట్ వేసుకోవడం ఫినిష్ అయింది. ఇంకా పై భాగంలో నేను 2 ఇంచెస్ వదిలేసాను కదా, ఆ పై భాగంలో ఎక్స్ట్రాగా మనం కట్ చేసుకున్న ముక్కలు ఉన్నాయి. చూడండి, ఎక్స్ట్రాగా కట్ చేసుకున్న ముక్కలు ఉన్నాయి కదా, పైకి 3 ఇంచెస్ ఎక్స్ట్రాగా యాడ్ చేసి 8 ఇంచెస్ వెడల్పుతో కట్ చేసుకున్నాం కదా, వాటికైతే చాలా జాయింట్లు పడ్డాయండి. ఇంకా 2.5 ఇంచెస్ క్లాత్లోనే 2.5 మీటర్స్ క్లాత్లోనే నేను ప్యాంట్ స్టిచ్ చేయాలి కాబట్టి చిన్న ముక్క కూడా వదిలిపెట్టకుండా ప్రతి ముక్కని కట్ చేసి జాయింట్ వేసి ఈ ప్యాంట్ అయితే స్టిచ్ చేస్తున్నా అండి. ఇప్పుడు ఎక్స్ట్రాగా కట్ చేసిన క్లాత్ ఉంది కదా, ఇక ఆ క్లాత్ మనం జాయింట్ వేసుకోవడం ఫినిష్ అయింది. చూడండి, దీన్ని నేను ఇప్పుడు ప్యాంట్ క్లాత్కి జాయింట్ వేస్తున్నాను. ఇక్కడ మనం 2 ఇంచెస్ పై భాగంలో వదిలేసుకున్నాం కదా, అక్కడ నుంచి నేను జాయింట్ వేసుకుంటున్నాను. ఇలా ఇది రివర్స్గా పెట్టాను, ప్యాంట్ స్ట్రైట్గా పెట్టి ఇలా కుట్టు వేసుకుంటున్నాను అండి నేను. ఇప్పుడు టోటల్గా కుట్టు వేసుకోవడం, జాయింట్ వేసుకోవడం ఫినిష్ అయింది. ఇంకా అనిగే కుట్టు వేసుకోవాలి. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఎక్కడైతే జాయింట్ వేసామో ఆ జాయింట్ కుట్టు అనేది పైకి వచ్చేలాగా మనము అనిగే కుట్టు వేసుకోవాలండి. మనము ఎక్స్ట్రా జాయింట్ చేసిన క్లాత్ పైన మాత్రమే కుట్టు వచ్చేలాగా అనిగే కుట్టు వేసుకోవాలి. పైనుంచి ఇలా వేస్తున్నా నేను. కనిపిస్తుంది కదండి మీకు. ఇలా అనిగే కుట్టు ఎందుకు వేసుకోవాలి అని అంటే మనకి అక్కడ నీట్గా కనిపిస్తుంది చూడ్డానికి. ఇంకా పోగులు అంటే క్లాత్ పోగులు ఉంటాయి కదా, పోగులు అనేవి దారం పోగులు లేవకుండా నీట్గా ఉండడానికి మనం ఇలా అనిగే కుట్టు అయితే కంపల్సరీగా వేసుకోవాలండి. నేను ఇలా టోటల్గా వేసుకోవడం అయితే ఫినిష్ అయింది అనిగే కుట్టు. ఇప్పుడు సెకండ్ సైడ్ మనం జాయింట్ చేసాం కదా, సెకండ్ సైడ్ జాయింట్ చేసిన సైడు పై భాగంలో కొంచెం మలిపి కుట్టుకోవాల్సి ఉంటుంది. ఇలా కనిపిస్తుంది కదా, నేను వీ షేప్లో అయితే మలిపి కుట్టుకున్నాను. ఇంకా పైకి మనం నాడ వేయడానికి తీసుకున్న క్లాత్ ఉంది కదా, ఆ పై భాగంలో మనము కొంచెం చిన్నగా ఇలా మలిపి కుట్టుకోవాలి. ఇలా టోటల్గా మలిపి కుట్టుకున్న తర్వాత ఇగో చూస్తున్నారు కదా, నాడ వేయడానికి నేను ఒక 1 ఇంచు గ్యాప్తోని ఇలా కుట్టు వేసుకుంటున్నాను. నాడ కోసం అండి ఇది, నాడ పెట్టుకోవడానికి ఇలా కుట్టు వేసుకున్నాను నేను. ఇప్పుడు కాలు భాగంలో కిందికి కాలు భాగం ఉంది కదా, కాలు భాగంలో ఇలా చిన్నగా మలిపి కుట్టు వేసుకుంటున్నాను.
నార్మల్గా పెద్ద ప్యాంట్లకైతే మనం పట్టి ఎక్కువగా పెట్టుకొని కిందికి ఎక్కువగా మలుపుతాము, కానీ ఇవి స్కిన్ టైట్ ప్యాంట్స్ కాబట్టి చిన్నగా మలిపి కుట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కాలు భాగంలో చూస్తున్నారు కదా, నేను 2 సార్లు ఫోల్డ్ చేసి చిన్నగా మలిపి కుట్టుకుంటున్నా అండి. ఇంత సరిపోతుంది ఈ కాలు భాగంలో. ఇలా 2 కాళ్ళకి కూడా నేను మలిపి కుట్టు వేసుకుంటున్నాను. ఇదైతే ఫినిష్ అయింది. ఇప్పుడు ఏం చేయాలంటే ఇలా మలిపిన వాటిని మనం ఇలా కుట్టుకోవాలి. చూస్తున్నారు కదా, కనిపిస్తుంది కదా మీకు. ఎలా కుట్టుకోవాలంటే ఇలా ఒక కుట్టు ఎలా వేసుకోవాలంటే కాలు భాగంలో ఎక్స్ట్రాగా తీసుకోవాలండి. మనకి కాలు భాగంలో కొంచెం ఎక్స్ట్రా తీసుకోవాలంటే ఒక 7 ఇంచెస్ అటు బయటకు తీసుకోవాలి. ఇంకా లోపలికి వచ్చే కొద్దీ లోపలికి క్రాస్గా వస్తుంది మనకు వేసుకోవడము. నేను ఇక్కడ ఎక్కువగా తీసుకున్నాను, చూస్తున్నారు కదా, క్రాస్గా. అంటే ఫస్ట్ కాలు భాగంలో నేను ఎక్కువ తీసుకున్నాను, ఇంకా లోపలికి వచ్చిన కొద్దీ లోపలికి క్రాస్ తీస్తున్నాను. మనకి కాలుకి పైకి వెళ్ళే కొద్దీ టైట్ అవుతుంది కాబట్టి పైకి నేను క్రాస్ తీసుకొని టైట్గా తీసుకొని కుట్టు వేసుకుంటున్నాను. మళ్ళీ కిందికి కాలు భాగంకి వచ్చేసరికి బయటకు ఎక్కువ, అంటే బయటకు తీస్తున్నాను. 7 ఇంచెస్ తీస్తున్నాను. ఒక 1 ఇంచ్ వదిలేసి 7 ఇంచెస్ తీస్తున్నాను. కాలు దగ్గర ఇంత ఎక్కువ ఎందుకు, స్కిన్ టైట్ ప్యాంట్ కదా అని మీరు అనుకోవచ్చు. చూడండి, నేను చూపిస్తాను. ఇలా వచ్చింది కదా కాలు. ఇక్కడ మనకి కాలు, మన మడిమ కాలు దగ్గర ఎంత లెంత్ ఉందో అంత లెంత్ మనం ఇలా మార్కింగ్ పెట్టుకొని ఇలా హుక్కు పెట్టుకోవాలండి. చూడండి, ఇలా ఫోల్డ్ చేసి చూపిస్తున్నా కదా, ఇలా హుక్కు పెట్టుకోవాలి. మనకి ఎక్కడి వరకు వస్తుంది, మనం కొలత ప్రకారం కుట్టుకుంటే ఇంకా కాలు దగ్గర టైట్గా ఉంటుందండి మనకి. నేనైతే ఇప్పుడు మీకు ఇది ఎలా పెట్టుకోవాలి అని అయితే 5 ఇంచెస్ వెడల్పుతోని, అంటే 5 ఇంచెస్ సరిపోతుంది కాలుకి ఈ మెజర్మెంట్ ప్రకారం. 7 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, చూడండి 2 ఇంచెస్ వదిలేసాను. 5 ఇంచెస్ అలా అటు ఇటు నేను మార్క్ పెట్టుకున్నాను కదా. ఇప్పుడు అక్కడ మనము హుక్స్ పెట్టుకోవాలి. ఇలా చూస్తున్నారు కదా, వీటిని నేను తీసుకున్నాను హుక్స్. మనకి కుర్తాస్కి ఇంకా వాటికి ఉంటాయి కదా, ఇవైతే నేను హుక్ కోసం తీసుకున్నాను అనమాట. వీటిని నేను ఇప్పుడు వీటికి సూది దారంతో స్టిచ్ చేస్తా అండి. మనం మార్కింగ్ పెట్టుకున్న భాగాలు ఉన్నాయి కదా 5 ఇంచెస్ దగ్గర, అక్కడ నేను స్టిచ్ చేస్తాను అనమాట. ఇక్కడ కింది భాగంలో 7 ఇంచెస్ పెట్టుకొని పైకి వెళ్ళిన కొద్దీ మనకి లెంత్ తగ్గుతూ టైట్గా వస్తుంది, కిందికి మాత్రం వెడల్పు వస్తుంది. మనం ఇలా హుక్ పెట్టుకొని కవర్ చేసుకోవచ్చు. అప్పుడు నీట్గా, అంటే ఇంకా కిందికి కుచ్చులుగా వస్తుంది, అలాగే కాళ్ళ దగ్గర మనకి టైట్గా వస్తుంది. వేసుకునేటప్పుడు లూజ్ ఉండాలి కదా. ఇంకా లెగ్గిన్స్ అంటే ఎలాస్టిక్ వైజ్ ఉంటుంది కాబట్టి అది సాగే అవకాశం ఉంటుందండి. ఈ ప్యాంట్స్కి అలాంటి ఆప్షన్ ఉండదు కాబట్టి ఇలా హుక్ పెట్టుకొని మనం కాళ్ళ దగ్గర సెట్ చేసుకోవాలి. నేనైతే ఇలా హుక్కు పోసి కూడా మీకు చూపిస్తున్నా అండి, ఎలా పోసుకోవాలి, ఎక్కడ పోసుకోవాలి, ఎక్కడ ఎలా వేయాలనేసి. ఇలా హుక్ అయితే వేసుకుంటున్నాను. కనిపిస్తుంది కదా, 2 హుక్స్ పెట్టాక కాలు చూడండి ఎంత నీట్గా వచ్చిందో. స్కిన్ టైట్ ప్యాంటు టోటల్గా ఫినిష్ అయిందండి. మీకు నచ్చిందా అండి? నచ్చితే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.